రస హృదయులైన సంగీత ప్రియులందరికీ శుభోదయం. డ్యూయల్ టోన్ సింగర్ ఛానల్ మీ అందరికీ శుభ స్వాగతం పలుకుతోంది. ఈ రోజు ఈ కార్యక్రమంలో మీరు వినబోతున్నటువంటి పాట 1975వ సంవత్సరంలో గాజుల కిష్టయ్య అనే చిత్రం కోసం శ్రీ ఆచార్య ఆత్రేయ రచించిన గీతానికి మన సంగీత స్వరబ్రహ్మ శ్రీ కెవి మహదేవన్ గారు సంగీత దర్శకత్వం సమకూర్చగా, మన గానకోకిల మన సంగీత సరస్వతి శ్రీమతి పి సుశీలమ్మ గారు తన ప్రేమికుడి తల్లి మరణించిందని అతను వ్యథ చెందుతూ ఉంటే అతన్ని ఓదారుస్తూ నీకు జీవితాంతం తోడుగా నీడగా నేనుంటాను అని లాలనతో పాడేటువంటి అత్యద్భుత గీతం. ఈ చక్కని పాటలోకి మీ అందరికీ శుభ స్వాగతం. రారయ్యా పోయిన వాళ్ళు ఎవరయ్యా ఉండేవాళ్ళు, నవ్వు మరచి నన్ను మరచి ఎందుకు కన్నీళ్ళు ఇలా ఎన్నాళ్ళు. రారయ్యా పోయిన వాళ్ళు ఎవరయ్యా ఉండేవాళ్ళు, నవ్వు మరచి నన్ను మరచి ఎందుకు కన్నీళ్ళు ఇలా ఎన్నాళ్ళు. రారయ్యా పోయిన వాళ్ళు. తొలిసారి చూసాను నీ కళ్ళను, అవి చిలికాయి నవ్వుల వెన్నెల్లను. తొలిసారి చూసాను నీ కళ్ళను, అవి చిలికాయి నవ్వుల వెన్నెల్లను. నిలువున పులకించాను, కలువనై విరబోసాను, మసకేసిన చందమామను ఏమని చూస్తాను, నేనేమైపోతాను. రారయ్యా పోయిన వాళ్ళు. నీ కళ్ళకే కాదు కన్నీళ్లకు నీ తోడు ఉంటాను ఏ వేళకు. నీ కళ్ళకే కాదు కన్నీళ్లకు నీ తోడు ఉంటాను ఏ వేళకు. నీ మమతనే కాదు నీ కలతను నే పంచుకుంటాను ప్రతి జన్మకు. నీ మమతనే కాదు నీ కలతను నే పంచుకుంటాను ప్రతి జన్మకు. రారయ్యా పోయిన వాళ్ళు. నిదురల్లి వస్తాను నీ కంటికి, చిరునవ్వు తెస్తాను నీ పెదవికి. నిదురల్లి వస్తాను నీ కంటికి, చిరునవ్వు తెస్తాను నీ పెదవికి. అమ్మల్ని లాలించి అనురాగం పలికించి మళ్ళీ నిన్ను మనిషిని చేస్తా అన్నీ మరిపించి నిన్నే నవ్వించి. రారయ్యా పోయిన వాళ్ళు ఎవరయ్యా ఉండేవాళ్ళు, నవ్వు మరచి నన్ను మరచి ఎందుకు కన్నీళ్ళు ఇలా ఎన్నాళ్ళు. రారయ్యా పోయిన వాళ్ళు. పాట విన్నారుగా. తన ప్రేమికుడి పట్ల అజరామరమైన ప్రేమగల ప్రియురాలు అతన్ని ఓదారుస్తూ అతనిలోని భయాన్ని ఆందోళనను ఆవేదనను పోగొడుతూ అతనికి తాను జీవితాంతం ఎంత చక్కని తోడుగా నిలబడుతుందో ఎంతో ఆర్ద్రంగా తెలియచేసింది కదూ. ఈ పాట కనుక మీకు నచ్చినట్లయితే ఈ పాట మీద మీ అమూల్యమైన అభిప్రాయాన్ని వీడియో కింద పొందుపరచుకొని కోరుకుంటూ, రేపటి భాగంలో మళ్ళీ మరో ఆణిముత్యం లాంటి ఆపాత మధురంతో మీ ముందుకొస్తాను. అంతవరకు సర్వేజనా సుఖినో భవంతు. మరియు మీ అందరి రస హృదయాలకు హృదయపూర్వక ధన్యవాదాలు.